నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఆంధ్రప్రదేశ్లో కనిగిరి ప్రాంతంలో క్వాడ్స్ దందా అడ్డగోలుగా అడ్డదారిలో పర్మిట్లు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించి ఈరోజు మనం పూర్తి డీటెయిల్స్ చూద్దాం. రైతులకు తెలియకుండానే తప్పుదారిలో వారి భూములకు మైనింగ్ పర్మిషన్స్ తెచ్చుకుంటున్నారు. దీంతో అధికారులను అడ్డు పెట్టుకొని ఆ భూముల్లో మైనింగ్ కోసం ఆక్షన్ జరిగేలా చేస్తారు. ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం ఆక్షన్లో ఆ మైన్ తక్కువ ధరకు వాళ్లే సొంతం చేసుకుంటారు. తర్వాత ఆ ధరను పదింతలు పెంచి వేరే వాళ్లకు అమ్ముకుంటారు. ఇదొక దందా. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాలో విచ్చలవిడిగా జరిగిన దందా. ఇందులో ఒక కేసు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ప్రకాశం జిల్లాలో వేదుల శంకర్, అతని పార్ట్నర్ డి నారాయణ స్వామి. ఇదిగో ఇతనే, ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న వ్యక్తే డి నారాయణ స్వామి అనే వ్యక్తి. సో అతని పార్ట్నర్ ద్వారా ఇద్దరు పార్ట్నర్లుగా ఉంటూ దందాలో ఆరితేరిపోయారు. 2003లో కనిగిరి మండలం చల్లగిరిగల విలేజ్లో రైతులకు చెందిన 4 ఎకరాల భూమికి ఆ రైతులకు తెలియకుండా ఎంఆర్ఓ దగ్గర ఎన్ఓసి తీసుకున్న వేదుల శంకర్ ఆ తర్వాత ఆన్లైన్లో ఆక్షన్కు వచ్చేలా చేసి అతనే పాడుకున్నాడు. మార్కాపురం మైనింగ్ డిపార్ట్మెంట్ కనిగిరి ఎంఆర్ఓ ఆఫీసును మేనేజ్ చేసి ఈ కథ మొత్తం నడిపించాడు. వేదుల శంకర్ ఈ క్వాడ్స్ మైనింగ్ తీసుకోవడానికి అతను ఖర్చు పెట్టింది కేవలం 3.5 లక్షలు మాత్రమే. తర్వాత దాన్ని అమ్మింది మాత్రం 65 లక్షలకు. అక్షరాల 65 లక్షల రూపాయలకు అమ్మారు. కేవలం 3.5 లక్షలు ఖర్చు పెట్టి ఎక్కువ మొత్తంలో లాభపడడానికి చూశాడు. గత ప్రభుత్వంలో వేదుల శంకర్ చేసిన దందాకు ఇదొక ఉదాహరణ మాత్రమే. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి జోనల్ ఆఫీస్ విజయవాడ నుంచి అతని పేరు మీద ఏదైతే అతనికి సంబంధించిన సిరి మినరల్స్ అనే ఫ్యాక్టరీ ఏదైతే కంపెనీ ఏదైతే ఉందో దాని పేరు మీద 1.723 హెక్టార్స్కి సంబంధించిన పర్మిషన్ తీసుకున్నాడు వేదుల శంకర్. సో ఇతని పేరు మీద ఈ యొక్క ఏదైతే కన్సెంట్ లెటర్ ఉందో, కన్సెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లెటర్ అనమాట ఇది. దీనికి సంబంధించి అతను అప్రూవల్ లెటర్ కూడా తీసుకున్నాడు. అంటే ఇది పూర్తిగా దీనికి సంబంధించి ప్రభుత్వ అధికారులను ఏ విధంగా మేనేజ్ చేశాడని కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూద్దాం. జగన్నాథరావు, ఇతను ఎంఎస్సి డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జియాలజీ ఆఫీసర్ అనమాట. సిరి మినరల్స్ శ్రీ వేదుల శంకర్ సన్ ఆఫ్ వెంకట్రావు, ఇతనికి సంబంధించిన ఇది అప్రూవల్ రేట్లు అనమాట. సో మొత్తానికి మనం చూసినట్లయితే ప్రభుత్వం మారడంతో ఇప్పుడు రైతులు ముందుకొచ్చారు. తమ భూముల్లో అక్రమంగా జరుగుతున్న మైనింగ్ను అడ్డుకొని ఎప్పటిలాగా వ్యవసాయం చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ మైనింగ్ వల్ల 2 ఏళ్లుగా తమకు జరిగిన నష్టాన్ని భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోపక్క వేదుల శంకర్ దగ్గర లక్షలు పెట్టి మైనింగ్ తీసుకున్న వ్యాపారి నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా వేదుల శంకర్ అలాంటి వ్యక్తుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో ఎక్కడున్నా వాళ్ళు తీసుకున్న పర్మిట్ల మీద విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు కోరుతున్నారు. అవినీతి దందా చేసి తీసుకున్న పర్మిట్లు అన్నీ కూడా క్యాన్సిల్ చేయడంతో పాటు అందులో భాగమైన ప్రభుత్వ అధికారులను కూడా బోన్లో నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే గతంలో జరిగిన తప్పులు ఈ ప్రభుత్వంలో జరగకుండా ఉంటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ముఖ్యంగా ఇలాంటి దందాలు మీ ప్రాంతంలో ఎక్కడైనా మీకు కనిపించాయా, మీకు వినిపించాయా? వెంటనే ప్లేస్టోర్లో అభినవ్ భారత్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడున్న దందాన్ని కానీ సమస్యను కానీ అప్లోడ్ చేయండి. మీ దగ్గరున్న అధికారుల దృష్టికి కానీ మీ ప్రాంతంలో ఉన్న నాయకుల దృష్టికి కానీ తీసుకెళ్లే ప్రయత్నం అభినవ్ భారత్ చేస్తుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అభినవ్ భారత్.